శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు అనే గ్రంథంలో మనము పంచతత్వ వివేకముని పఠించుకుంటున్నాం. పంచతత్వ వివేకంలో అవతారిక ముందు మాట అయిపోయి ఈశ్వరతత్వం అనేది తెలుసుకోవడానికి పఠించడం ప్రారంభించాం. ఈశ్వరతత్వంలో మొదట ఈశ్వరుని గురించి విచారించవలసిన అవసరం ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈశ్వరుడు ఎట్టివాడు అనేది చూద్దాం. ఈశ్వరుడు ఎట్టివాడు? అవతారిక యందు ఈశ్వరుడనగా మాయా ప్రతిబింబుడని చెప్పబడినది. బ్రహ్మము నిర్వికారుడగుటచే ఆయన యందు ఈశ్వరత్వము చెప్పుటకు వీలులేదు. మాయ జడమగుటచే అంది ఈశ్వరత్వము ఒప్పదు. కానీ మాయ స్వచ్ఛమగుటచే బ్రహ్మఛాయతో అనగా చిదాభాసునితో కూడి ఈశ్వరుడుగా వ్యవహరించును. ఇచట ఈశ్వరత్వ వ్యవహారమంతయు చిదాభాసుని యందు తోచును. కానీ మాయ సత్వగుణ ప్రధానమగుటచే ఆయనను ఆవరణ కప్పదు. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః అని చెప్పినట్లు స్వాధీన మాయుడై తన మాయను అధిష్ఠించి తానే ఈశ్వరుడిగా తోచును. కానీ ఆయన యొక్క ఈశ్వరత్వ వ్యవహారమంతయు మాయశక్తి వలననే జరుగుతున్నది. కనుక మాయ అనగా ఎట్టిదో విచారించవలెను. మాయ జడము, మోహాత్మకము. లౌకిక దృష్టిచే మాయాకార్యముగు జగత్తు సత్యమే. విచారించి చూచిన మాయ లేకపోవచ్చున్నది. ఒకప్పుడు తోచినందున అది వంధ్యాపుత్రుని వలె అసత్తు కాదు. విచారించినప్పుడు లేకపోవును కనుక నిజమైన పుత్రుని వలె సత్తు కాదు. త్రాడు మీద పాము వలె తోచిన్ని లేకపోవచ్చున్నది. కనుక దానిని సదసద్విలక్షణము, అనిర్వచనీయము అని యుక్తిగా చెప్పుచున్నారు. స్వానుభవ దృష్టిలో త్రికాలముల యందు లేదు కనుక తుచ్చము. ఆత్మ చైతన్యము విడిచి ప్రత్యేకముగా తోచకుండుటచే అస్వతంత్ర. అసంగుడైన కూటస్థుని జీవేశ్వరులుగా చేసి చూపించినందున స్వతంత్రయని చెప్పబడును. జీవే సేవాభాసేన కరోతి, జీవే సేవాభాసేన కరోతి అను శృతి ప్రకారము మాయ బ్రహ్మఛాయతో కూడి జీవేశ్వరులను కల్పించినది. అది అసంగుడగు కూటస్థుని యందు సర్వ జగత్కల్పన చేసినది కనుక దుర్ఘటమైన దానిని కూడా ఘటింపచేయగలదు. ఇది మాయకు స్వభావమే గాని విచిత్రమేమీయూ లేదు. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని ఉండుటచే మాయ ప్రకృతి మాయను ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు. మాయ ప్రకృతి మాయను ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు. కార్యోపాధిరయం జీవ కరణోపాధిరీశ్వర అనుటచే కారణ శరీరమగు మాయ ఈశ్వరోపాధి. మాయాకార్యములగు అనంత బుద్ధులు అనంత జీవుల ఉపాధులు. కనుక మాయ జాగృత్ స్వప్న జగద్బీజముగానున్నది. అచ్చట చిదాభాసుడు అస్పష్టముగా ఉండును. అచట వాసనాసహిత బుద్ధులన్నీయు బీజభూతముగా లయము పొంది
తిరిగి సృష్టి కాలములో అనగా జాగృతి కాలములో ఆ బీజములే చిదాభాస సహితముగా అంకురించుచున్నవి. ఇంతవరకు మాయ గురించిన కొంత విచారణ ఇది. చాలా చాలా గంభీరమైన విచారణ కాబట్టి నిదానంగా మనం కొంచెం విచారించుకుందామని చెప్పి ఇక్కడే ఆపేస్తున్నాను. సో ఈశ్వరుడు ఎట్టివాడు అనే విషయం తెలుసుకోవాలి అంటే ముందుగా ఈశ్వరుడు అనగా అవతారికలో ఏం చెప్పారనేది ఒకసారి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఈశ్వరుడు అనగా అవతారిక ఈశ్వరుడు అనగా ఏం చెప్పారు? మాయా ప్రతిబింబుడు అని చెప్పబడినది. ఈశ్వరుడు అంటే మాయా ప్రతిబింబుడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు బ్రహ్మము అని బ్రహ్మం ఉంది. బ్రహ్మం అంటే అసలు ఆ బ్రహ్మంలో అందులో ఎటువంటి సృష్టి ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు అని ఉంటుంది కదా అది బ్రహ్మం అంటే. కానీ మాయ కూడా ఉంది మా బ్రహ్మతో పాటు. కాబట్టి ఈ మాయని బ్రహ్మ నుంచి కొంత చైతన్య భాగాన్ని ఎక్కువ తీసుకుని మాయ భాగం తక్కువ ఉన్నది ఈశ్వరతత్వము అని చెప్పారు. మనకి నేను మొన్న కూడా అన్నాను, భాగవతంలో చెప్తున్నప్పుడు కూడా కృష్ణుడి జన్మకి ముందు మాయని పంపిస్తారు కదా కృష్ణుడు. బలరాముడిని ఆవిడ గర్భంలోంచి దేవకీదేవి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టిస్తారు. ప్రవేశపెట్టించిన తర్వాత ఈయన ముందు మాయని వెళ్ళి జన్మించమని చెప్తారు. ఆ తర్వాత మాయాదేవి ఇటు మళ్ళీ దేవకి దగ్గరికి వస్తుంది. ఈయనేమో యశోద దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ మాయ చంపబోతే పైకి వెళ్ళి కంసుని ఇచ్చేస్తుంది కదా. ఇదంతా అంటే ఏంటి? సృష్టిలో మాయ యొక్క సహాయంతో ఆయన ఈశ్వరునిగా వస్తున్నారు. బ్రహ్మము ఈశ్వరునిగా మారుతోంది. ఈశ్వరుడే మనకి చేతన రూపంలో ఈశ్వరుడు మనలో మార్పుల్ని, చేర్పుల్ని, గుణాలని వీటన్నిటిని ఇస్తున్నారు. ఎందుకు? మాయ సహాయంతో. కాబట్టి మాయ స్వచ్ఛమగుటచే ఈ బ్రహ్మని కప్పదు, ఈశ్వర తత్వాన్ని కప్పదు. సత్వగుణంతో ఉన్నది కాబట్టి అది కప్పదు. అదే తమో గుణం అయితే కప్పేస్తుంది, మనకు తెలియదు. ఈశ్వరతత్వం మనకు తెలియకుండా పోతుంది. కానీ సత్వగుణంతో ఉంటుంది కాబట్టి అది ఆవరణ కప్పదు. ప్రకృతి స్వాం అవష్టభ్య విసృజామి పునః. ఇట్లా స్వాధీనం ఈ మాయకు స్వాధీనుడై తనే ఆ సొంతగా మాయ అధీనంలో వెళ్ళిపోయి, కానీ మాయని తనే అధిగమించి మాయకు లొంగకుండా ఉంటాడు. మళ్ళీ ఆయనే ఉండి అది తానే ఈశ్వరుడిగా అలా ఉన్నవాడు ఈశ్వరుడు అనమాట. ఆయనకు ఈశ్వరత్వ వ్యవహారం అంతయు మాయ శక్తి వలనే జరుగుతున్నది. మాయ లేకపోతే జరగదు. అందుకే మనం మాయ అంటే అమ్మవారిని మాయగా తీసుకొని మనం ప్రార్థిస్తాం. ఆ మాయాశక్తి లేకపోతే ఆవిడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, అన్ని శక్తులు ఆవిడే కదా. ఆ శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆ శక్తి లేకపోతే ఈశ్వరుడు కూడా జగత్తుని సృష్టించలేడు. జగత్తు సృష్టిస్తుంది మాయ యాక్చువల్గా. అంటే ఈశ్వరతత్వాన్ని తీసుకుని జగత్తును కూడా సృష్టిస్తోంది మాయ ఇక్కడ. కాబట్టి ఈ మాయ ఎట్లాంటిది అనేది ముందు మనం మాయను గురించిన విచారణ చేసుకోవాలి. యాక్చువల్గా మాయ అనేది జడము అని అనుకుంటారు, కానీ అది మోహాత్మకము అని కూడా అనుకుంటాము. అంటే మాయ వల్ల మోహంలో పడిపోతాం, మనం భ్రాంతిలో పడిపోతాము. లౌకిక దృష్టిలో ఏంటి? మళ్ళీ మాయా భ్రాంతి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మాయా కార్యము ఈ జగత్తంతా మనకు సత్యమే అని అనిపిస్తుంది. ఇదంతా ఉన్నది కదా, ఇది సత్యమే కదా, మనం ఉన్నాం కదా, మనకు కనబడుతుంది కదా అంతాను. ఏంటప్పుడు ఇది అసత్యం అని ఎట్లా అనుకుంటాము అనిపిస్తుంది. తర్వాత అదే ఆలోచించి మళ్ళీ విచారించి చూస్తేనేమో ఇది సత్యం కాదు, మారిపోతుంది, కొన్నాళ్ళకి పోతుంది, కొన్నాళ్ళకి వేరే కొత్తగా వస్తుంది, ఇది శాశ్వతంగా ఉండేది కాదు కాబట్టి సత్యం కాదు అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఏమో ఉన్నదానిలాగా అంటే లేని పుత్రుడిని ఉన్నట్టు చూపించడం, ఒకసారి ఉన్న పుత్రుడు ఉన్నాడు అన్నట్టుగా చూపించడం, అంటే ఒకసారి సత్యంగా ఒకసారి అసత్యంగా చూపించడం, అంటే అలాగే తాడుని చూసి పాము అనుకున్నట్టుగా అనే భ్రాంతిలో మనకు ఉంచడం అని ఇవి దాని లక్షణాలు. సత్ అసత్తుల విలక్షణము అన్నమాట. ఇది అనిర్వచనీయము అని కూడా చెప్తారు. కాబట్టి
ఈ త్రికాలముల యందు లేదు కనుక తుచ్చము. అంటే ఏంటి త్రికాలంలో అంటే మనం జాగృత స్వప్న సుషుప్త అవస్థలో మూడిట్లోనూ ఉండదు. దీంట్లో మనకు సుషుప్తిలో లేదు, మనకేం తెలియదు. అలాగే అని నేను అనుకుంటున్నా. ఇది ఇక్కడ త్రికాలములు అంటే ఆత్మ చైతన్యము విడిచి ప్రత్యేకంగా తోచకుండుటచే అస్వతంత్ర. దీనికి ఆత్మ చైతన్యం తోడై ఉంటేనే ఈ మాయ మనకి జగత్తుగా సృష్టిస్తోంది. అది లేదు, అది ఆత్మ చైతన్యం లేకపోతే అది చేయలేదు కాబట్టి ఇది అస్వతంత్ర అనుకోవాలి. కానీ అసంగుడైన కూటస్థుని జీవేశ్వరులుగా చేసి చూపినందున స్వతంత్ర. అంటే కూటస్థుడు అంటే ఎవరు? మనకు బ్రహ్మము అసంగుడు. అసలు బ్రహ్మం అనేది ఎవరితోనూ కలవనిది వాడు, కలవనిది అట్లా ఉంటుంది. అలా అది అలా సాక్షిగా ఉంటుంటుంది తప్ప ఎవరితోనూ కలవదు. అటువంటి అసంగుడైన కూటస్థుడితో కలిసి జీవేశ్వరులుగా చూపిస్తోంది. జీవుడుగాను ఈశ్వరుడుగాను డిఫరెంట్గా చూపిస్తోంది కాబట్టి ఇది స్వతంత్ర అని చెప్పుకోవాలి. అది 2 రకాలుగాను ఉంది. జీవే సేవా భావసేన కరోతి అను శృతి ప్రకారము మాయ బ్రహ్మఛాయతో కూడి జీవేశ్వరులను కల్పించినది. అది అసంగుడకు కూటస్థుని యందు సర్వ జగత్ కల్పన చేసినది కనుక దుర్ఘటమైన దాన్ని కూడా ఘటింపచేయగలదు. ఇది దుర్ఘటము, ఇది జరిగేది కాదు అనుకునే దాన్ని కూడా జరిగేలాగా చేయగలదు. ఘటనా సముద్రం అని చెప్పి అంటారు కదా, అలా. ఇది మాయకు స్వభావమే కానీ విచిత్రం ఏమీ లేదు ఇందులో. మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని ఉంటే మాయ ప్రకృతి మాయను ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు. కార్యోపాధి రయం జీవ కరణోపాధి ఈశ్వర. కారణ శరీరము మాయ ఈశ్వరోపాధి. ఈ కారణ శరీరమైన మాయము ఈశ్వరుని యొక్క ఉపాధి. ఈశ్వరుడు మాయని ఉపాధిగా చేసుకొని మనకి జగత్తుని చూపిస్తున్నారు కాబట్టి అది ఉపాధిగా మారింది. మాయా కార్యములకు అనంత బుద్ధులు. ఈ మాయ యొక్క కార్యాలు ఏంటి? దాని అనంత బుద్ధులు, అనంత జీవుల ఉపాధులు అనమాట. అంటే అనంత జీవులుగా చూపిస్తోంది. డిఫరెంట్ ఇవిగా ఒక మనిషి ఒక్కటిగా కాకుండా రకరకాలుగా జీవులుగా చూపిస్తోంది. కనుక మాయ జాగృత్ స్వప్న జగత్ బీజముగా ఉన్నది. అంటే కాబట్టి మాయ ఏంటంటే జాగృతి స్వప్నాల్లో జగత్ బీజముగా ఉన్నది. ఇది బీజం అనమాట. అంటే ఇది ఒక సీడ్గా ఇదే స్టార్టింగ్ దీనిగా ఉందన్నమాట మాయ. అచ్చట చిదాభాసుడు అస్పష్టంగా ఉండును. ఇక్కడ మనకి ఈ మాయలో, ఈ జగత్ బీజంగా ఉన్న మాయలో ఈ చిదాభాసుడు అంటే మన ఈశ్వరుడు అస్పష్టంగా ఉంటాడు. మనకి ఉన్నాడా లేడా అనేది తెలియదుగా ఉన్నప్పటికీ దేవుడు ఉన్నాడా వెతుక్కుంటూ ఉంటాం. అసట వాసనా సహిత బుద్ధులన్నయు బీజభూతముగా లయం పొంది తిరిగి సృష్టి కాలములో ఆ బీజములో చిదాభాస సహితముగా అంకురించున్నవి. ఈ వాసనా సహిత బుద్ధులు అంటే కూడా అన్నీ కూడా మనిషి లోపల ఉండే ఈ వాసనలన్నీ కూడా, అంటే మనిషి కాదు, జీవుడి లోపల ఉండే వాసనలన్నీ కూడా ఈ బీజభూతంగా ఉన్నవన్నీ కూడా లయం పొంది సృష్టి లేనప్పుడు లయం పొంది మళ్ళీ తిరిగి సృష్టి కాలంలో అవే చిదాభాస సహితంగా మళ్ళీ అంకురిస్తున్నాయి అనేది చెప్తున్నారు. ఇక్కడ రమణ మహర్షి చెప్పేదా ఒక పాయింట్ ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే సృష్టిలో మనిషికి సృష్టి ఉన్నదా అంటే మనం చూస్తుంటే ఉంటుంది, మనం లేకపోతే లేదు, మనం చూడకపోతే లేదు. అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్న సృష్టి అంతా కూడా మనకు ఒక మిర్రర్లో కనిపించే ప్రతిబింబము అంటారు. సరే, ఓకే, ప్రతిబింబం కనబడుతోంది మిర్రర్లో. మన మనసు మిర్రర్గా ఉంటే మనకి సృష్టి ప్రతిబింబంగా కనబడుతుంది అంటారు. సరే, ఓకే, ప్రతిబింబం కనబడాలి అంటే ముందు ఆబ్జెక్ట్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటి, ప్రపంచం ఉంది కాబట్టే కదా మనకు కనబడుతోంది అని అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ లేదు. ఎందుకు లేదు అంటే ఎక్కడుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిద్రలో మనకి కళ్ళు వస్తాయి. కళ్ళలో అందరం మనం ఏదో ఫ్లైట్ ఎక్కుతాం, ఇంకోటి ఏదో కార్ ఎక్కుతాం. అవన్నీ ఉన్నాయా? లేవు, కళ్ళలో వచ్చేసి కనబడిపోతున్నాయి. ఎందుకు అంటే నీకు మనసులో వాటి యొక్క అనుభవాలు ఉన్నాయి. ఒక కారో ఒక ఫ్లైటో ఇంకోటి ఏదో నువ్వు ఎక్కిన అనుభవం ఏదో ఉంది కాబట్టి నీకు అది కళ్ళలో కనిపించింది. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? అది వాసన. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు నువ్వు ఎక్కడో అప్పుడు అనుభవంలో ఉంది కాబట్టి. అలాగే మనకి జగత్తంతా కనబడుతోంది, ఈ ప్రకృతిలో ఈ ప్రపంచం అంతా కనబడుతోంది. అంటే ఇది ఎక్కడుంది అంటే ఇది బీజ రూపంలో, అంటే వాసన రూపంగా నీకు లోపల ఉన్నది. ఎప్పుడు ఎలా వచ్చింది అంటే బీజం ఉంది. ఒక బీజం ఉంటే చెట్టు ఉండాలి కదా, చెట్టు ఉంటేనే బీజం వచ్చేది. ఆ చెట్టు ఏంటి అంటే మనలో ఉన్న వాసనలు. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకు ముందున్న జన్మలు. ఆ జన్మల్లో కూడా మనం ఉన్నాం కంటే ప్రపంచాన్ని చూస్తున్నాము.
మనకు ప్రపంచం కనబడుతుంది అంటే మనం ఉన్నట్టే. కాబట్టి ఈ ప్రపంచాన్ని చూస్తున్న నేనెవరు అనేది తెలుసుకుంటే అప్పుడు మనలో ఉన్న ఆత్మతత్వం తెలుస్తుంది. ఆ ఆత్మతత్వం తెలిస్తే ప్రపంచం లేనట్టుగానే తెలిసిపోతుంది అని రమణ మహర్షుల వారు చెప్పిన పుస్తకంలో కూడా ఉంటుంది. అలాగే అదే ఈ బీజం అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నాయి, ఇక్కడ చెప్తున్నాయి, తాతగారు చెప్తున్న ఈ విషయం కూడా ఆల్మోస్ట్ అలాంటిదే అని నాకు అనిపించింది. అందుకని ఏదో నాకు తెలిసింది ఏదో చెప్తున్నాను. తగిలింది మిగిలింది మనం తర్వాత మళ్ళీ విచారించుకుందాం. శ్రీ గురుభ్యో నమః.